సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. భోజ్యానాయక్ తాండాలో వినూత్న సంబురాలు. విద్యుత్ మరియు రోడ్డు సమస్యను వెంటనే తీర్చండి, హనుమాన్ కాలనీవాసుల డిమాండ్. అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. తట్టేపల్లిలో అమాయక రైతుల పొలాల నుండి అక్రమంగా ఎర్రమట్టి తరలింపు. సర్వే తర్వాతే నిర్మాణం చేపట్టాలని అధికారులు చెప్పినా అక్రమంగా నిర్మాణం చేపడుతున్న యాలల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ మండలం భోజ్యానాయక్ తాండాలో వినూత్నంగా సంబరాలు నిర్వహించారు. భోజ్యానాయక్ తాండాలో జన్మించి ఇతర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారంతా ఏకమయ్యారు. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తన ఊరిని మర్చిపోకుండా గ్రామస్తులనందరినీ ఏకం చేశారు. గ్రామంలోని సోమనాథ్ దేవాలయం దగ్గర సభను ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాలు పూర్తయిన జంటలకు షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ తదితర పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. గ్రామంలో చదువుకొని దూర ప్రాంతాల్లో హైదరాబాద్, మహబూబ్ నగర్, బెంగళూరు, పూణే, ముంబై, సోలాపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు మాట్లాడుతూ తాము ఎంత ఎదిగినా తల్లి లాంటి గ్రామాన్ని మరవలేమని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రామం నుండి వెళ్లి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు సైతం అక్కడికి చేరుకొని చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని మైమర్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, మోహన్, రాజ్ గోపాల్, రవీందర్, రమేష్, శివరాం, రాము, గోవింద్, బిక్కు సింగ్, చందర్, గోపాల్, మన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడనే ఉండి మరి వాళ్ళ బిజినెస్ రీత్యా, వృత్తి రీత్యా, ఉద్యోగాల రీత్యా మరియు వాళ్ళు తమ తండను వదిలి హైదరాబాదు, ముంబై, పూణే మరియు ఆనాడు 50 సంవత్సరాల క్రితం కూడా ఈ గడ్డ యొక్క ఘనత ఎవరికి తెలియదు. ఇక్కడి నుంచి తాండూరుకి వెళ్ళాలంటేనే ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ సైకిళ్ళ మీద వెళ్ళేవారు. ఆనాటి తరుణంలో 50 సంవత్సరాల ముందే విదేశాలకు కూడా వెళ్ళినటువంటి ఘనత ఈ భోజ్యానాయక్ తాండకు చెందును. కావున ఈ కార్యక్రమము ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కార్యక్రమము ఉద్దేశం ఏమిటి అనేది ముఖ్యం. ఈ కార్యక్రమంలో తరాలుగా ఇప్పుడు 2-4 తరాలు నడుస్తున్నాయి. అయినా ఎవడు ఏ రిలేషన్కి మనుమడవుతాడు, ఎవరు ఎవరికి కొడుకు అవుతాడు, ఎవరు ఎవరికి మనమరాలవుతుంది, మామ అవుతాడు, కాక అవుతాడనే గ్యాప్ అనేది, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉన్నది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్నే మనము ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమమును సన్మాన కార్యక్రమముగా కొంతమంది మన భోజ్యానాయక్ తండ వాసులే మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎవరైతే ముందుకొచ్చి విరాళం ఇస్తారో వాళ్ళను కూడా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరూ ఏ హోదాలో ఉన్నారో, ఏమి చేస్తున్నారో, ఎటువంటి వృత్తిలో ఉన్నారో అవన్నీ మనమంతటా మనము కమ్యూనికేట్ అవుదాము. మనం ఎక్కడెక్కడ ఏ రంగాల్లో of Amgoth Raju Nayak and grandson of Amgoth Andya Nayak. Today I am here to congratulate my family and my grandfather. Welcome you all to this fest. My grandfather was a great personality and he was the first person to get the government job in this village. He is having 33 years of experience of his job. He was in police force, joined as constable and promoted as head constable, and after that, after few years, he is promoted as ASI and he is retired as ASI.
Now today, because of his motivational speeches, my family is in my family so many government job members are there. My aunties, my 3 aunties are in government job, and my uncle is in also government job. Because of my grandfather's inspiration speeches and motivational slogans, because of them, they are in great level in the society. Even my father will motivate me so much. He is also a great personality in his society. My father will motivate me so much. He will tell his backstories. He will motivate me with his backstories. I should also get one day. I should also get a respectful job in society. And he tell me only one thing. Just be like your grandfather. My grandfather was a huge personality. He was so polite and humble. Human. And my grandmother, she's little bit angry person. My grandmother little bit angry person, but she is so nice. She's always back of me and make me to study. She want to see me just studying 24/7. She want to me just studying 24/7. In my hands only books will be there. So she want to just see that. If she gets angry, nobody is in front of her. My grandmother is little bit short-tempered, but my grandfather is so nice person. My grandfather was a huge personality. He was very nice man in this village, and he is having 33 years of experience in his police force job. And even my attas, all the attas who are in government jobs today, they are also having huge experience in the fields. Because of my grandfather's motivational speeches, they are at this level. And I thank them who gave the chance to speak over here. గట్టిగా తప్పట్లతో అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమమైన కరుణకరణ हमारा आशा व्यक्ति ये हम दिटे कौन दी हम पहनावे कौन दी वो टाइम में वो बाया की देश ना वो फूल दंड भी मार्च कौन दी हनु शाल भी कपे कौन दी पढ़न ఈ కార్యక్రమంలో మనసును ఆకట్టుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ గట్టిగా తప్పట్లతో వాళ్ళను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా దిగ్విజయం చేసేటట్లు ఈ ప్లాట్ఫామ్ మీద ఈ చిన్న కార్యక్రమం తప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. మన యొక్క తప్పట్లే వాళ్లకు ఒక పునాది, వాళ్ళ జీవితాల్లో పునాది వేసేటట్టు మనం వాళ్ళను స్వాగతించాలి. ఈ కార్యక్రమము ఎస్ఎస్సికి మేము చదివేటప్పుడు మాత్రం మమ్మల్ని ఎవరు ఇట్లాంటి సన్మానం చేయడం అదే ఇక్కడ సన్మాన కార్యక్రమం, భోజన కండ సన్మాన కార్యక్రమము అదే. మన ఇంట్లో మన పిల్లలకి ఏదో స్వీటో బట్టలో తీసుకొస్తే ఆ ఆనందం వేరు ఉంటుంది. కానీ మన తండ వాసుల సమక్షంలో ఇంతమంది ముందర తను సన్మానించబడుతుందంటే అది వాళ్ళ కుటుంబానికి గర్వకారణం, మరియు తండ వాసులకు కూడా గర్వకారణం అంటూ కోరుకుంటూ ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. రవి ఎక్కడున్నా రావాల్సింది.
आपने कहीं पेड़ा खड़ा कौन दी कनिए ये क्या कोई पेड़ा खड़ा हो देखा तो देखो ये अद्भुतమైన సీరియల్ కన్నయ్య నువ్వు యాకరా వస్తురా तो 60 इयर्स పైబడిన వాళ్ళకి और ऊपर रजे ना षष्ठी पूर्ति करायचं सो षष्ठी पूर्ति करता लाइफ में अचानक आपण होयचो तो दैट्स कॉल्ड ओन षष्ठी पूर्ति करण करतो आपण ताणे मग जो भी षष्ठी पूर्ति वयसवा ಒಂದೊಂದು ಸೇನ್ ಬಲಾತಾನೆ ಅತ್ತ ಷಷ್ಠಿ ಪೂರ್ತಿ आपण ಒಂದನ ಕರಾಮಾಗೆ ತಾನೆ ಈ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ पर ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ రావాలి స్టేజ్ మీదకి అని కోరుతున్నాను ఎందుకంటే ఇది మన ఉపాధ్యాయులు ఇచ్చిన వాళ్ళు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతూ విమాన ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యక్తి Encourage them. They will do everything in their life. Don't distress them, please. See, even though he was studying in 9th class, have a excellent knowledge and a social. He was a social being. How he was like his grandfather Andya Naik, son of Rama Naik. The same qualities we have seen in his grandson. It's a God's grace that maybe your grandfather's అదేవిధంగా మరియు ధనలక్ష్మి సన్ ఆఫ్ హనుమాన్ సింగ్ బావోజీ ధనలక్ష్మి ఈ ఆనందాన్ని మనతో పంచుకోవడము మన బృహరాయి తాండవాసుల అదృష్టం అనుకోవాలి.
తాండూర్ పట్టణంలోని వార్డు నంబర్ 11లో గల హనుమాన్ కాలనీ వాసులు తమకు విద్యుత్ మరియు రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని వెంటనే తీర్చాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు లైన్ మారుస్తామని ఇప్పటి వరకు మార్చలేదని, దీంతో విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అదేవిధంగా రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని వెంటనే రోడ్డు సమస్యను కూడా తీర్చాలని కోరారు. ఇదివరకే మున్సిపల్ కమిషనర్ కు ఈ సమస్యలపై ఫిర్యాదు కూడా చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరేశం, రాజు, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, మల్లేశం, కిష్టన్న, నారాయణ, రామచందర్, శ్రీహరి, ఆనంద్, వెంకటేశం, వెంకటయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మాకు ఉన్న లైట్లు తీసి మళ్ళీ అమర్చుతామని చెప్పారు. తర్వాత అమర్చలేరు వాళ్ళు. మేము తర్వాత లెటర్ తీసుకెళ్ళి కూడా మున్సిపల్లో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత వెళ్ళి కలిస్తే పంపిస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదు. అదేవిధంగా రోడ్డు కూడా మాకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత రోడ్ ఎక్కడనో దారి మళ్లింపు చేశారు. మా పక్కన రోడ్ అయిపోయింది. తర్వాత మా దగ్గర కొలుసుకొని వెళ్ళారు, మెటల్ షిఫ్ట్ చేశారు. తర్వాత ఆ మెటల్ కూడా మళ్ళీ డంపింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. అది ఆ కార్యక్రమం. దయచేసి మాకు రోడ్డు, ఈ లైట్లు, ఉన్న లైట్లను తీసిండ్రు, మళ్ళీ ఆ లైట్లను అమర్చగలరని మా యొక్క మనవి. మున్సిపల్ కమిషనర్ గారికి మా కాలనీ తరఫున విన్నపం ఏంటంటే, ఆల్రెడీ గతంలో మా వీధిలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ని కొత్త లైన్ వేసినప్పుడు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ని తొలగించడం జరిగింది. మేము పర్సనల్గా వ్యక్తిగతంగా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన రోజు మున్సిపల్ కమిషనర్ గారు తప్పకుండా వితిన్ 1 వీక్ లోపల మీ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏఈ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అంటే మేము లెటర్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ సిబ్బంది నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు. దయచేసి వెంటనే ఈ స్ట్రీట్ లైట్స్ అనేటివి అమర్చి, అదేవిధంగా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చారు. కానీ వాటికి నీళ్ళని ఇవ్వడం అనేటటువంటిది మర్చిపోయారు. ఆల్మోస్ట్ ఇది 2 సంవత్సరాల కింద మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి నల్ల అమర్చిండ్రు, నీళ్ళు ఇవ్వడం మాత్రం మర్చిపోయినరు. అదేవిధంగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం హౌస్ ట్యాక్స్ అనేటటువంటిది ప్రాపర్గా పే చేస్తున్నాం. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మా వీధి లోపల స్ట్రీట్ లైట్స్ మరియు తాగునీటి సమస్య, అదేవిధంగా సీసీ రోడ్డు వేయించడానికి ప్రయత్నం చేయగలరని చెప్పి మా కాలనీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఇక్కడ ప్రధాన సమస్య రోడ్డు న్యూ నలంద స్కూల్ బ్యాక్ సైడ్ బంటుమల్లప్ప ల్యాండ్ మార్క్ ఇల్లుకి బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ అందరూ కూడా మేజర్గా ఎంప్లాయీస్ ఉన్నారు. రోడ్డు మెయిన్ ప్రధాన సమస్య. స్ట్రీట్ లైట్స్ కూడా ఈ మధ్యలోనే రోడ్డు లైన్ కొత్త వేయడం వల్ల తీసివేయడం జరిగింది. అట్లనే సార్ చెప్పినట్లు మిషన్ భగీరథ లైన్ కూడా ఇంచుమించు 2 ఇయర్స్ దాటిపోయింది. దానికి కనెక్షన్ ఇవ్వగలరని మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం. కమిషనర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది నలంద స్కూల్ దగ్గర పక్కకే, కానీ మాకు సీసీ రోడ్డు లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. మా సొంతంగా డబ్బులతో 33,000 రూపాయలు పే చేసి వీధి లైట్లు తెచ్చుకున్నాం. వీధి దీపాలు తెచ్చుకుంటే కూడా వాటిని తొలగించేసి ఎక్కడనో అమర్చేసిండ్రు. దయచేసి ఈ కొత్త లైట్స్, కొత్త వెలుతురులు చేయాలని మా యొక్క మనవి. తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి నిరుపేదలైన ఇండ్లు లేని వారికి వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తదితరులకు ఇండ్లను ఇస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఆయా గ్రామాలలో అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని, కార్మికులకు, కర్షకులకు, అంగన్వాడీ టీచర్లకు, గ్రామ పంచాయతీ వర్కర్లకు, మున్సిపల్ వర్కర్లకు తదితరులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలస్వామి, సంజు, వినోద్, ఎల్లయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమైనటువంటి వాళ్ళని, అర్హులైనటువంటి వాళ్ళని, ఇల్లు లేనటువంటి వాళ్ళని, ఏదైతే ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, కర్షకులకు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం అనేక దఫాలుగా అనేక సార్లు వాగ్దానాలు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అది ఇస్తామని చెప్పి మోసం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించి
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి అనేక మంది పేద ప్రజలు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు. ఇప్పుడు అనేక మంది నిరుపేదలు, రోజు కష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, కష్టజీవులు, కార్మికులు, కర్షకులు, రోజు కూలీ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ ఇండ్ల కిరాయి కట్టలేక, తాండ్రు పట్టణంలో ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యామిలీలో 4 పిల్లలుంటే వాళ్ళ గిట్ట ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇక్కడ తాండ్రు పట్టణంలో హైదరాబాద్ రోడ్డుకు నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పేదలందరికీ, ఇల్లు లేని పేదలందరినీ గుర్తించి డబల్ బెడ్రూమ్ పేదలందరికీ గిట్ట కేటాయించాలని చెప్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని డబల్ బెడ్రూమ్ పంపిణీ చేసేంత వరకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఆనాడు ఏదైతే చాలా మందిని డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గుర్తించి పేర్లు రాసి ఇప్పటి వరకు గిట ఆ యొక్క డబల్ బెడ్రూమ్ని ఏదైతే పూర్తి చేసి పేదలందరికీ గిట ఇవ్వడం లేదు కాబట్టి, నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయినా నేటికి గిట ఆ యొక్క డబల్ బెడ్రూమ్ని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలని తాండ్రు పట్టణంలో గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తట్టెపల్లిలో సర్వే నంబర్ 155లో తమకు ఉన్న 5 ఎకరాల భూమిలో నుండి కొందరు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాకీ ఇస్తామని ఏవో కాగితాలపై సంతకాలు చేసుకున్నారని, కానీ మేము మోసపోయామని రైతులు అసహనం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే తమ భూమిలో నుండి ఎర్రమట్టిని తరలించేందుకు ప్రభుత్వం ద్వారా లీజును పొంది అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నారని రైతులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోర్టును కూడా ఆశ్రయించామని, అంతలోపే కొందరు దౌర్జన్యంగా ఎర్రమట్టి తరలిస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రమట్టిని తరలించనీయమని, వాహనాలకు అడ్డంగా పడుకుంటామని రైతులు తెలిపారు. తట్టెపల్లి గ్రామానికి చెందిన చాకలి పార్వతమ్మ, చాకలి బిచ్చన్న, చాకలి లక్ష్మి పట్టేదారులు ఏవో మాయమాటలు చెప్పి కాగితాలపై సంతకాలు పెట్టించుకొని అక్రమ ఎర్రమట్టిని తరలించడం పట్ల వారు మోసపోయామని గ్రహించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు తమకు న్యాయం చేయాలని, తమ భూమి తమకు వచ్చేలా చూడాలని కోరారు. లేదంటే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఈ నెల 14 వరకు ఎర్రమట్టి తరలిస్తాము, అంతవరకు సమయం ఇవ్వండి అని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రమట్టి తరలిస్తే ఊరుకునేదే లేదని, తమ పొలాలు పాడు చేస్తున్నారని రైతులు తెలిపారు. పెద్దమూల్ మండల్, తట్టపల్లి గ్రామం, 155 సర్వే నంబరు. ఈ భూమి పెద్దల నుంచి వచ్చింది ఉన్నది సార్. ఈ భూమిలోకి వెళ్ళి మట్టి మాకు తెలియకుండా తీసుకుపోతున్నారు. మా పెద్దవాళ్లకు ఏమి ఇచ్చిండ్రో ఏమో బాకీ అని కొన్ని పైసలు ఇచ్చిండ్రు. ఇది మాకు తెలియకుండానే, వాళ్ళ పేరే లేదు కానీ ఇది మాకు తెలియకుండానే తీసుకుపోయారు సార్. ఇళ్ళకి వెళ్ళి మా ఎర్రమట్టి పోతున్నది. పోలీస్ అధికారులని, రెవెన్యూ అధికారులని మరియు కోర్టుకి అధికారులని ఎవ్వరు కూడా మాకు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు సార్. మేము అందరికీ ఇన్ఫార్మ్ చేసినాం కానీ మాకు ఎవరు కూడా సహకరిస్తలేరు. నాకు సహకారం కావాలని కోరుతున్నాం సార్. ఈ భూమి మాది, మాకు కావాలి. మాకు దీని మీదే బతుకుదేరు ఉన్నది. మేము దీంట్లో అయిపోయి చచ్చిపోతామనే కానీ మాకు మాకు కావాలని మరీ వచ్చి కూడా పోతాం, చచ్చిపోతాం కానీ మాకు కావాలి సార్. సంవత్సరానికి కోరి నడుస్తున్నది. భూమి మాదే, సొంతము, మా నాయనది, మా అమ్మది ఉంటే మొత్తము లీజుకిచ్చిన అనుకుంటే వచ్చి అత్తాయిగా వచ్చి కోరి దొవ్వుకొని మన్ను తీసుకుపోవడం జరుగుతున్నది. మేము ఇప్పుడు వచ్చినాము. నోటి పేదల్లో మేము 20 ఎకరాల భూమి పెట్టుకుని కూడా మాకు 1 కిలో నూకలు కూడా గతిలేవు. అంత అన్యాయం ఉన్నది మా ఊర్లో. మీరు వచ్చి ఏమైనా న్యాయం చేయండి సారు. మేము పేదవాళ్ళం సారు, మాకు వచ్చి ఇంత అన్యాయం చేస్తున్నారు. మాకైతే మేము బతికేటోళ్ళము, మాకింత చేయొద్దు, మాకు సాయం చేయాలి. మాది మాకు కావాలి. తీసుకుపోతున్నారు. మేము కోర్టులో కేసు వేస్తే కూడా మాకు ఏం న్యాయం చేయలేదు. నాతి పాలు దోతనున్నారు. ఎప్పుడు అందరం వచ్చి దీని కింద వాడిన కూడా సచ్చిన కూడా కరనే. మా పిల్లలు లేరేం లేరు. మేము వచ్చాము ఆడపిల్లలు సార్.
మాకు మగ దిక్కు లేరు, ఎవరు లేరు మాకు. 5 మంది, మేము 5 మంది, 20 మంది ఆడపిల్లలం సార్. ఇప్పుడు ఆ పనికి వస్తేనే ఇంకా 14 తారీఖు దాకా ఛాన్స్ ఇంకా కూడా ఛాన్స్ మేమేం చేస్తాం? 16 తారీఖు దాకా నడవని అంటున్నారు. గుంతల వాడి సత్తమ మేము అందరం వచ్చి కావాలంటే ప్రాణాలు తీయనియం. మాకు న్యాయం అయితేనే మేము బతుకుతాం, చచ్చిపోతాం. అంతా ఫ్యామిలీ వచ్చి అందరం మొత్తము 4 ఫ్యామిలీ వస్తాము. మొత్తం దీని కింద పడేసి వస్తాం. కోట్ల కేసేస్తే కూడా వాళ్ళు బంద్ చేయకొచ్చారు. నడిపిస్తారు 10 రోజులు అయినాక వస్తాము ఆగుండా అంటే కూడా మేము ఆగమని చెప్పినాము. వాళ్ళు నడిపిస్తున్నారు. భూమి మాదే సొంతము, మా నాయనది మా అమ్మది. ఉంటే మొత్తము లీజుకిచ్చి అనుకుంటే వచ్చి అత్తాయిగా వచ్చి కోరి దొవ్వుకొని మన్ను తీసుకుపోవడం జరుగుతున్నది. మేము ఇప్పుడు వచ్చినాము. నోటి పేదల్లో మేము 20 ఎకరాల భూమి పెట్టుకుని కూడా మాకు 1 కిలో నూకలు కూడా గతి లేవు. అంత అన్యాయం ఉన్నది మా ఊర్లో. మీరు వచ్చి ఏమైనా న్యాయం చేయండి సారు. మేము పేదవాళ్ళం సారు, మాకు వచ్చి ఇంత అన్యాయం చేస్తున్నారు. మాకైతే మేము బతికేటోళ్ళము, మాకింత చేయొద్దు, మాకు సాయం చేయాలి. మాది మాకు కావాలి. తీసుకుపోతున్నారు. మేము కోట్ల కేసేస్తే కూడా మాకు ఏం న్యాయం చేయలేదు. నాతి పాలు దౌతనున్నారు. ఎప్పుడు అందరం వచ్చి దీని కింద వాడిన కూడా సచ్చిన కూడా కరనే. మా పిల్లలు లేరేం లేరు, మేము వచ్చాము ఆడపిల్లలు. మాకు మగ దిక్కు లేరు, ఎవరు లేరు మాకు. 5 మంది, మేము 5 మంది, 20 మంది ఆడపిల్లలం సార్. ఇప్పుడు ఆ పనికి వస్తేనే ఇంకా 14 తారీఖు దాకా ఛాన్స్ ఇంకా కూడా ఛాన్స్ మేమేం చేస్తాం? 16 తారీఖు దాకా నడవని అంటున్నారు. గుంతల వాడి సత్తమ మేము అందరం వచ్చి కావాలంటే ప్రాణాలు కూడా తీయనియం. మాకు న్యాయం అయితేనే మేము బతుకుతాం, చచ్చిపోతాం. అంతా ఫ్యామిలీ వచ్చి అందరం మొత్తము 4 ఫ్యామిలీ వస్తాము. మొత్తం దీని కింద పడేసి వస్తాం. దౌడే మొత్తం దవ్వుతున్నారు. యాలల మండలం కోకట్ శివార్లోని సర్వే నంబర్ 29, 27లో గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నది. ఈ స్థలం తనదని మాజీ సైనికులు గోపాల్ ఈ నెల 1న తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణాన్ని ఆపాలని పోలీసులను కోరారు. దీంతో సర్వే అనంతరం ఆ స్థలంలో నిర్మాణం చేపట్టాలని, అంతవరకు నిర్మాణం ఆపాలని పోలీసులు కూడా సూచించారు. ఈ స్థలం వివాదాస్పదంగా ఉందని, త్వరలో సర్వే నిర్వహించి స్థలం ఎవరిదో తెలపాలని తాండూర్ పట్టణ పోలీసులు యాలాల రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్పటి వరకు స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదని కూడా సంబంధిత వ్యక్తులకు పోలీసులు సూచించారు. కానీ యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్చారి దౌర్జన్యంగా యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. నేను 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చానని, 2 రోజుల సమయం ముగిసింది కనుక నిర్మాణాన్ని చేపడతానని దౌర్జన్యంగా లక్ష్మణ్చారి మాజీ సైనికులు గోపాల్ కుటుంబీకులకు తెలిపారు. అదే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నువ్వు కొన్నావు, ఇప్పుడు నేను కొన్నా. ఇప్పుడు ఆ బాధ ఏంది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంత కష్టపడి కొనుక్కున్నావు నీకు తెలుసు. మేము ఎంత పైసలు కష్టపడ్డాం మాకు కూడా తెలుసు. సరిపోయినంత కాపినా అనుకో, ఆ తర్వాత నీకు నీకు పట్టుకొని ఉండాలి. సంతోషం. మీరు ఎందుకంటే నాకు తమ్ముళ్ళ ఎందుకంటే కష్టపడి పని ఆపమని చెప్తున్నాం. మా చారి నువ్వేమో ఆపనంటున్నావు. ఇది ఎట్లా ఎంతవరకు అని చెప్పేది నువ్వు పని ఆపాలి చారి పోయి. నువ్వు ఆపకుంటే మాత్రం పద్ధతి కాదు ఇది. పని ఆపని చెప్పక చేసుకుంటామని అయితే పని ఆపమంటారు. మీరు చేసుకోండి, సర్వే చేసుకోండి.
సర్వే వేసుకుంటా మనం అయితే నువ్వు పని అంటావు. నమస్కారం, నా పేరు గోపాల్. నేను ఒక సైన్యంలో పనిచేసినటువంటి మాజీ సైనికుని. ఇక్కడ కోకట్ చివరిలో మన తాండూరు షాయిపూర్ పరిధిలో ఉన్నటువంటి ప్లాటు మేము 2017లో కొనడం జరిగింది. అట్టి ప్లాటు నంబరు 27 రిజిస్టర్లో ఉంది. ఆన్ గ్రౌండ్ 29 అని అంటున్నారు, సర్వే నెంబర్ 29 అని అంటున్నారు. అది మీరు ఇప్పుడు ప్రజాసేవ చేస్తామని అన్నారు. నేను ఆల్రెడీ దేశ సేవ చేసి వచ్చిన. మీరు ఈడ ప్రజాసేవ చేస్తున్నప్పుడు నేను ఒక దేశ సేవ చేసినటువంటి మాజీ సైనికునికి మీరు కూడా ఖచ్చితంగా మా సేవ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి అందుకొరకు ఇటువంటి సర్వే నెంబర్ గురించి మీరు వీలైనంత తొందరగా సర్వే పెట్టుకొని సర్వే కంప్లీట్ చేసి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ, ఇంతకుముందు ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది ఆపాలని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఆపడం లేదు. సార్ అక్కడ సిఐ సార్ కూడా చెప్పడం జరిగింది, మీ సర్వే అయినంత వరకు వర్క్ ఆగుతుంది, సర్వే అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, సర్వే ఆగది అని, కన్స్ట్రక్షన్ ఆగది అని చెప్పినారు. అందుకొరకు మీరు వీలైనంత తొందరగా సర్వే పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. దయచేసి ఇప్పుడు సర్వేకి పెట్టుకుంటాం కదా, సర్వే అయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేయాలని కోరుచున్నాను. స్టార్ట్ చేస్తున్నారు సార్, పని ఇక్కడ అవుతుంది, ఆపమని అంటే కూడా ఆపట్లేదు వాళ్ళు. మాకైతే న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మేమైతే ఇది ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీ వరకైనా పోతాం సార్. మేమైతే మా సర్వే నెంబర్ తప్పు అని అంటుండ్రు కదా, కరెక్ట్ అయినంత వరకు మేము కూడా పోరాడాలని అనుకుంటున్నాం. దేశం కోసం కూడా మా ఆయన చేసిండు, ఈడ కూడా చేయాలని అనుకుంటే ఈడ కూడా చేస్తాం సార్. మరి ఏం చేస్తాం. ఈ ప్లాటుకు సంబంధించిన నందు అనే వ్యక్తి తాను ఎవ్వరిని మోసం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు తనను అనవసరంగా మోసం చేశానని చెప్పడం తప్పని అన్నారు. ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో అందరికీ తెలుసునని, త్వరలో అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని నందు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు అక్రమంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, లక్ష్మణ్ చారికి అమ్మి వివాదాస్పదం చేశారని నందు తెలిపారు. సర్వే అనంతరం నిర్మాణం కొనసాగించవలసి ఉండగా దౌర్జన్యంగా బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ చారి నిర్మాణం చేపడుతున్నారని నందు ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈ కోకట్ శివార్లో గల సర్వే నెంబర్ 29, 27లో కొన్ని రోజుల నుంచి ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్నాయి. మేము ఒక పార్ట్నర్షిప్గా దాదాపు 2016లో మేము డాక్యుమెంట్ తీసుకున్నాం. 1 ఎకరా 21 గుంట మేము కొనుక్కున్నాం, ఒక 4 పార్ట్నర్షిప్ చేసుకొని. అయితే అది అందరూ ప్లాట్లు చేసుకొని ఎవరి భాగాలు వాళ్ళు మేము పంచుకున్నాం. అయితే ఫస్ట్ పడడమే 27 అనే సర్వే నెంబర్ పడ్డది. దాంట్లో 29 రావాలి, యాక్చువల్లీ 27. అదే దాని ప్రకారం 27 ఇప్పటి వరకు కూడా డాక్యుమెంట్లో పడుతూ వచ్చింది. అయితే అది కూడా మేము రెక్టిఫికేషన్ చేసుకుందామనే టైంకి వీళ్ళు బంటు వేణు అనే వ్యక్తి, వాళ్ళకు కూడా అనువంశకం భూమి అంటున్నాడు కదా ఆయన కూడా, మాది కూడా అనువంశకం భూమిలో ఉన్నాయి. ఇక్కడ మా తాతల ప్రాపర్టీసే ఉన్నాయి. ఇక్కడ మేము కూడా మాకు పెద్దల ప్రాపర్టీస్ ఇవన్నీ. మేము కూడా ఏం చేసినాం అంటే పార్ట్నర్షిప్లో కొనుక్కున్న ప్రాపర్టీస్ ఇది. ఆ సర్వే నెంబర్లో కొనుక్కొని దాదాపు 16 అంటే దాదాపు 25 ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. కొనుక్కొని మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినాం ప్లాట్లు. ఇంతవరకు నేను ఎవరికి కూడా మోసం చేయలేదు. ఇంతవరకు మోసం చేసిన అనే మాట వేణు మాట్లాడిండు. నేను దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ దీంట్లో ఉన్నా, నేను ఈ ప్లాటింగ్ చేసి ఇట్లా ఉన్నా. నువ్వు ఎవరికైనా పోయి అడగండి, ఎవరికైనా మోసం చేసినానేమో అది గట్టిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎన్ని మోసాలు చేసిండో కూడా మేము కూడా బయట పెడతాం. రేపు పొద్దున చూద్దాం, అది 7 వరకు వస్తే 7 వరకు మేము దానికి మా ఇంట సిద్ధంగా ఉన్నాము. ఒక ప్రజానాయకుడు అయి ఉండి కూడా ఇట్లాంటి పనులు చేయడం చాలా హాస్యాస్పదం ఇది. ఎందుకంటే భవిష్యత్తుని కోల్పోయే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది మంచిది కాదని కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇది మేము 29 బదులు 27 పడ్డది. ఈ సర్వే నెంబర్ 29 ఉన్నది. ఇది మా తాతల భూమి కూడా ఉన్నది. ఇందులో మొత్తం ఈ సాయిపూర్ శివార్ గ్రామంలో మొత్తము దాదాపు మాది 101 ఎకరా చిల్లర ఉంటుంది. మా పెద్దల ప్రాపర్టీస్ ఇవన్నీ. కాకపోతే చేతులు మారుతూ ప్లాటింగ్ చేసుకుంటూ వచ్చినందుకు సర్వే నెంబర్ తప్పు పడ్డది. దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు వితౌట్ నోటీస్ మా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మా పక్కల వాళ్ళకి చెప్పాలి కదా. వితౌట్ నోటీస్ వచ్చి ఇవ్వకుండా నువ్వు మా ప్లాట్లని దౌర్జన్యంగా క్లీన్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్ముతా ఇల్లు కడతా అంటారంటే ఇది ఎంతవరకు న్యాయం? ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు.
ఆయన కూడా అన్యాయం మోసం చేస్తే ఎట్లా? నేను మోసం చేసినట్లుంటే నేను ఆయన తప్పించుకొని తిరుగుతుంటే కదా నేను. ఇంతవరకు అట్లాంటిది మా చరిత్రలో లేదు, మా కుటుంబంలోనే లేదు అట్లాంటిది. ఇంకొకటి, ఆయన చారి గారికి అమ్మింది 2002లో అమ్మిండట, 22లోనో. అయితే చారి గారికి ఎవరు అమ్మిండ్రు, అసలు పట్టేదారు ఎవరు, ఆ డాక్యుమెంట్స్ కూడా మాకు క్లియర్గా ఇస్తే దానికి మేము మాట్లాడుకోగలుగుతాము. అయితే ఇంకొకటి 27లో ఉన్నది, 27లోనే ఉన్నది మీ ప్లాట్లు అని అంటారంటే, ఆయన ఫామ్ హౌస్ కూడా 27లో 4 acres చేంజ్ ఉంది. మరి నాకు అమ్మిన ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి, మరి ఆయన దాంట్లో ఇస్తాడేమో అడగండి. మరి ఇవ్వమని చెప్తున్నాను నేను, ఏడిస్తాడు మరి 27లోనే ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి సర్వే పెట్టుకున్నాము, సర్వే అయిపోయాక అప్పుడు మేము మాట్లాడుకున్నాం. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పినాను, సర్వే నెంబర్ ఇది మొత్తం అందరం మాట్లాడుకున్నాక సెటిల్మెంట్లు అయినంత వరకు ఇక్కడ ఎలాంటి పని జరగరాదంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళు ఇంకా దగ్గరుండి నిలబడి కట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. సార్ నా పేరు వచ్చేసి దశరథ్, మా బావ ఎక్స్-ఆర్మీ గోపాల్. అయితే 2017లో మేము ఈ ఫ్లాట్ తీసుకున్నాం సార్. 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. 26 ఫ్లాట్ నెంబర్ ఒకటి, 27 ఫ్లాట్ నెంబర్ ఒకటి. అయితే దీంట్లో వచ్చేసి టోటల్ సర్వేలో మొత్తం మ్యాప్లో వెంచర్ మ్యాప్లో వచ్చేసి 29 సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు మా ఫ్లాట్కి వచ్చేసరికి 27 సర్వే నెంబర్ పడింది సార్. అయితే దీనికోసం రెక్టిఫికేషన్ కోసం పెట్టుకుందామని అనుకున్నాము. అయితే ఇప్పుడు తీరాకు వచ్చేసరికి వీళ్ళు ఏమంటారు అంటే, మీ ఫ్లాట్ లేదు ఇక్కడ అని అంటారు. ఇప్పుడు వెంచర్ మ్యాప్ మొత్తం 29 సర్వే నెంబర్ ఉన్నప్పుడు మా ఫ్లాట్ ఒకటి 27 ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు వెంచర్ మ్యాప్ మొత్తం మా దగ్గర ఉంది, ఇక్కడ 29 సర్వే నెంబర్ మొత్తం ఉంది. ఇక్కడ 2 ఫ్లాట్లు వచ్చేసి 27 సర్వే నెంబర్ ఎట్లా ఉంటాయి? అది సర్వే నెంబర్ ఏమైతే ఉందో అది మిస్టేక్ పడ్డది. అది 2017 కన్నా ముందే 2017 కన్నా ముందే అది మిస్టేక్ పడింది. అసలు 29 పడాల్సిందే 27 పడింది. దానికోసమే మేము అడుగుతున్నాం సార్. మాకు వేణు అన్నట్టు మాకు మొత్తం ఎక్కడున్నారా మాకేం అవసరం లేదు సార్. మాదైతే ఏమైతే న్యాయంగా మేము తీసుకున్నామో మా ఫ్లాట్ మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. మీకు అంతే. 2017లో మేము తీసుకున్నాం సార్, 16-17లో. గోపాల్ మా బావ, ఒకటి అమ్మ పేరు వచ్చి శ్యామమ్మ, మా అమ్మ పేరు. మా అమ్మ 2 ఫ్లాట్లు తీసుకున్నాం. మాకు అమ్మింది ఆనంద్ గౌరీ. ఆనంద్ అనే వ్యక్తి మాకు అమ్మిండు. జీపీ హోల్డర్ ఆయన దగ్గర మేము తీసుకోవడం జరిగింది సార్. ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద? ఈ భూమి మాకు జీపీ హోల్డర్ ఆనంద్ మాకు అమ్మడం జరిగింది సార్. మొత్తానికి అయితే జీపీ హోల్డర్ ఆనంద్ వచ్చేసి మాకు 2017లో మాకు అమ్మడం జరిగింది సార్. ఈ ఫ్లాట్ వచ్చేసి అదే ఫ్లాట్ని వచ్చేసి వేణు అనే వ్యక్తి లక్ష్మణ్ చారికి అమ్మడం జరిగింది 2020లో. మేము 2017లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. వాళ్ళ సర్వే నెంబర్ 29, మా సర్వే నెంబర్ 27 అంటారు. ఆయన ఇప్పుడు మా ఫ్లాట్ కార్డ్కి వచ్చేసి ఏమంటున్నాడు, ఈ సర్వే నెంబర్ 29 ఉంది, ఇది మొత్తం ఫ్లాట్లు మావే అని చెప్తున్నాడు సార్. అది ఎంతవరకు న్యాయం అయితే చెప్పండి. అందుకని మేము చెప్పినామంటే మా ఫ్లాట్కి వచ్చేసి 29 సర్వే నెంబర్ మొత్తం పెట్టుకొని మీది ఎంత జాగా వస్తుందో తీసుకోండి. 29 సర్వే నెంబర్ మాది కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.